వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఇక ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం తృతీయ అక్షయ తృతీయ సోమవారం. ఇక ఈరోజు అక్షయ తృతీయ అంటే ఈరోజు ఏం చేసినా కూడా అది అక్షయం అవుతుంది అన్నమాట. మనం సంతోషం ఉంటే సంతోషం రెట్టింపు అవుతుంది, బాధతో ఉంటే బాధ కూడా రెట్టింపు అవుతుంది. మంచి పనులు చేస్తే ఆ పనుల నుంచి వచ్చిన కర్మఫలం అనేది పుణ్యఫలం అనేది రెట్టింపు అవుతుంది. చెడు పనులు చేసినా కూడా పాపకర్మ ఫలం అక్షయం అవుతుంది. కావున అందరూ కూడా ఈరోజు మంచి పనులు చేయండి, దాన ధర్మాలు చేయండి, ఇతరులకు సహాయం చేయండి, భగవంతుణ్ణి ధ్యానించండి, జపం చేయండి. ఖచ్చితంగా ఇది అక్షయం అనేది అవుతుంది. మనకి 100 రెట్ల ప్రతిఫలంతో మంచి కర్మ అనేది వస్తుంది, పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. ఇక అక్షయ తృతీయ గురించి మనకి భవిష్య పురాణంలో, స్కంద పురాణంలో, మత్స్య పురాణంలో కూడా వివరించబడింది. ఈ అక్షయ తృతీయను కృతయుగం నుండి ఆచరిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఈరోజు ఏదైనా మనం శ్లోకం పారాయణం చేసినా, నామ పారాయణం చేసినా అది 10 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ఇక ఈరోజు శ్రీకృష్ణుల వారి నుంచి పంచపాండవులు ఈ తృతీయను ఆచరించి సూర్య భగవానుడిని పూజించడం వలన సూర్య భగవానుడు ధర్మరాజుకు అక్షయ పాత్రను ఇస్తాడు. ఇక ఈరోజే పరశురాముల వారి జననం అనేది కూడా జరిగింది. ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చస్థానంలో ఉంటాడు, సూర్యుడు మేషరాశిలో ఉచ్చస్థానంలో ఉంటాడు. కాబట్టి ఈరోజు ముహూర్తాలు నిర్ణయించబడవు, ఈ రోజంతా కూడా శుభమే అన్నమాట. సో ఈరోజు జపించవలసిన మంత్రం ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఈ నామాన్ని జపించి నారాయణుని అనుగ్రహం పొందండి, పుణ్యఫలాన్ని పొందండి. ఇక ఈరోజు దాన ధర్మాలు చేయడం చాలా శుభకరం. పుణ్యకార్యాలను ఆచరించండి, ధర్మ కార్యాలను ఆచరించండి. అది అక్షయమయ్యి అది మిమ్మల్ని జీవితాంతము కాపాడుతుంది. ఈరోజు గోవుకి ఏదైనా గ్రాసాన్ని దానం చేయడం కానీ, గ్రాసాన్ని తినిపించడం కానీ చాలా మంచిది. వీలైనంత వరకు కూడా ఈరోజు గోవుకు గ్రాసాన్ని అందించడం చేయండి. ఇక ఈరోజు ఒక మంచి మాట అండి. ఒక గ్రామంలో బ్రాహ్మణుడు ఉంటాడు. సో అతను ప్రతి నిత్యము కూడా దైవారాధన చేస్తూ ఉంటాడు. నిత్యము భిక్షాందేహి అని భిక్షం తీసుకొచ్చుకొని ఆ ధాన్యంతో కుటుంబ పోషణ అనేది చేసుకుంటూ ఉంటాడు. ఇక అక్షయ తృతీయ అంటే తృతీయ వచ్చింది. ఆ రోజు అతను అనుకుంటాడు, ఈరోజు నేను భిక్షకు వెళ్ళకుండా నా దగ్గర ఉన్నది ఏదైతే ఉందో అదే నేను ఇంకొకరికి దానం చేస్తాను అని నిర్ణయించుకుంటాడు. ఇక అప్పుడే ఒక భిక్షకుడు వచ్చి భిక్షాందేహి అని అంటాడు. అప్పుడు వారి ఇంట్లో ఒక గుప్పెడు బియ్యం మాత్రమే ఉంటాయి. ఇంకా తన భార్యకి చెప్పి భిక్షం వేయమని అంటాడు. ఇంకా అప్పుడు భార్య వచ్చి చెప్తుంది, ఏమండి, మన ఇంట్లో ఉన్నవే గుప్పెడు బియ్యము, ఆ బియ్యం కూడా మీరు దాన ధర్మం చేసేస్తే మనము మన పిల్లలు ఉపవాసం ఉండాల్సి వస్తుంది. మన దగ్గర ఉంటేనే కదండి మనం దానం ఇవ్వాలి, మన దగ్గర లేనప్పుడు మనం ఇతరులకు ఎలా దానం ఇస్తాం అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని దానం ఇస్తే అది దానం కాదు, మనకు ఏదైతే అవసరం ఉందో దానిని మనం దానంగా ఇస్తే అదే శ్రేష్టమైన దానం అని చెప్పేసి చెప్తాడు. ఇక భార్య అదే విధంగా వచ్చి ఆ భిక్షకునికి ఆ ఉన్న గుప్పెడు బియ్యాన్ని బ్రాహ్మణుని భార్య భిక్షంగా ఇస్తారు. ఇంకా ఆ భిక్షకుడిగా వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. ఇక ఆ శ్రీమన్నారాయణుడు ఇతన్ని పరీక్షిద్దామని చెప్పేసి వస్తాడు. ఇక వీరు ఇచ్చిన భిక్షాన్ని తీసుకొని ఆ స్వామివారు అనంత పుణ్యఫలాన్ని అనుభవించే విధంగా తథాస్తు అని అంటారు. ఇక అంతే, ఇంకా ఆ బ్రాహ్మణుడు శ్రీమంతుడవుతాడు, అఖండ పుణ్యఫలాన్ని పొందినవాడయి ప్రతినిత్యము దాన ధర్మాలు చేస్తూ ఆహారము నీటిని ఇతరులకు అందిస్తూ గొప్ప పేరు తెచ్చుకొని గొప్ప ఫలాన్ని అతను అందిస్తాడు. చూసారు కదండి, మనకి అవసరం ఉన్నది
అయినది మాత్రమే మనం ఇతరులకు దానం చేసినప్పుడు, అప్పుడు అది దానంగా చెప్పబడుతుంది. మనకు అవసరం లేనిది ఇతరులకు ఇస్తే అది సహాయంగా పరిగణించబడుతుంది. ఇంకా మనము అక్షయ పాత్ర యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. శ్రీకృష్ణుల వారి సలహా మేరకు పాండవులు అరణ్యంలో ఉన్నప్పుడు, వనవాసంలో ఉన్నప్పుడు వారి దగ్గర ఏమీ ఉండేది కాదు. అతిథులకు వస్తే భోజనం పెట్టడానికి వారి దగ్గర ఏమీ లేదని బాధపడుతున్నప్పుడు శ్రీకృష్ణ వారు పాండవులకు సూర్యభగవానునికి పూజించండి, తృతీయను ఆచరించండి అని చెప్పేసి చెప్తాడు. సరే అని చెప్పేసి ఇంకా ధర్మరాజు అక్షయ తృతీయ రోజు వ్రతాన్ని ఆచరించి, పూజను ఆచరించి సూర్య భగవానుని అనుగ్రహంతో అక్షయ పాత్రను పొందుతాడు. ఆ అక్షయ పాత్రను ద్రౌపదికి ఇస్తారు. ఇక ప్రతినిత్యము కూడా వారు ఏ లోటు లేకుండా అందరికీ ఆహారాన్ని అందిస్తూ ఉంటారు. ఇక ఒకరోజు దుర్వాస మహాముని వస్తాడు అన్నమాట. అయితే ఈ అక్షయ పాత్ర ఇచ్చినప్పుడు దీనికి ఒక షరతు ఉంటుంది. అది ఏంటి అంటే, ఏ రోజైతే ద్రౌపది ఆహారాన్ని స్వీకరిస్తుందో ఆ రోజుతోని ఆ అక్షయ పాత్ర అక్కడికి ఆగిపోతుంది. మరలా నెక్స్ట్ డే నుంచి అక్షయ పాత్ర నుంచి ఆహారం అనేది వస్తుంది. సో ద్రౌపది భోజనం చేయనంత వరకు కూడా ఆ రోజంతా ఆహారం అందిస్తూనే ఉంటుంది. ఇక అనుకోకుండా ఆ రోజు ద్రౌపది ఆహారాన్ని సేవిస్తుంది. అంతలోనే దుర్వాస ముని వస్తారు. దుర్వాస మహర్షి చాలా తపస్సు గలవారు, కోపిష్టి కూడా. ఇక వారు భయపడుతూ ఉంటారు. అయ్యో! ఇప్పుడు మేము ఎలా అతిథికి మర్యాద చేయలేకపోతున్నామని బాధపడుతుంటే ద్రౌపది శ్రీకృష్ణుల వారిని పూజించేస్తుంది. శ్రీకృష్ణుల వారిని రమ్మని పూజించినప్పుడు అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి ఇలా విషయాన్ని కనుక్కొని ఆ అక్షయ పాత్రలో ఏముంది అని అడుగుతాడు. అప్పుడు ద్రౌపది ఒకే ఒక మెతుకు ఉంది స్వామి అని చెప్తుంది. అప్పుడు ఆ మెతుకు నాకిలా ఇవ్వు అంటాడు. ఇంకా ద్రౌపది అదే విధంగా శ్రీకృష్ణుడి చేతిలో ఆ ఒక్క మెతుకు పెడుతుంది. శ్రీకృష్ణుడు దాన్ని స్వీకరిస్తాడు. స్వీకరించిన తర్వాత అనంత కోటి బ్రహ్మాండానికి పరమాత్ముడైన శ్రీకృష్ణ భగవానుడు సంతృప్తి చెంది, తృప్తి చెందగానే ఈ బ్రహ్మాండం మొత్తం తృప్తి చెందుతుంది. ఇక అంతలోనే ఆ వచ్చిన దుర్వాస మహాముని అదేవిధంగా తనతో వచ్చిన శిష్యులు కూడా ఎంతో తిన్న ఫీలింగ్ వాళ్ళకి కలిగి తృప్తి అనేది కలుగుతుంది. అప్పుడు శిష్యులందరూ అంటారు, మాకు ఇప్పుడు అన్నపానీయాలు ఏమీ అవసరం లేదు. మాకు భోజనం చేసినంత తృప్తి మా కడుపులో ఉంది అని చెప్పేసి చెప్తారు. ఆ విధంగా వారిని ఆ కష్టకాలం నుంచి శ్రీకృష్ణ భగవానుడు కాపాడతాడు. అక్షయ పాత్ర అంటే అనంతమైన, అంటే క్షయం లేనటువంటి ధనాన్ని కానీ, నగదు కానీ, నగలు కానీ, ఆహారం కానీ ఈ విధంగా అందించేదే అక్షయ పాత్ర. ఎలాంటి ఈ రోజున, ఈ అక్షయ తృతీయ రోజున మనం ఏ విధంగానైతే ధర్మకార్యాలను, పుణ్యకార్యాలను ఆచరిస్తామో అవి అలాగే అక్షయ పాత్రలాగా అక్షయం అవుతాయని చెప్పేసి ఈరోజు దానాలు, జపాలు, ధ్యానం చేయడం అనేది విశిష్టతగా పేర్కొంటారు. ఇక ఈరోజు దీపదానం చేయడం విశిష్టత. ఏదైనా దేవాలయంలో నెయ్యి దానం చేసినా కూడా పుత్ర సంతానం కోసం చూస్తున్న వారికి పుత్ర సంతానం కలుగుతుంది. తేనె దానం, ఒక రాగి చెంబులో తేనె వేసి దానితో సహా తేనెను దానం చేస్తే, బ్రాహ్మణునికి కానీ, దేవాలయంలో కానీ దానం చేస్తే పూజకు ఆర్థికంగా అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే వ్యాపారాభివృద్ధి ఉంటుంది. బంగారం దానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది. జలం దానం చేసినా, పాలు దానం చేసినా కూడా పుణ్యం అనేది ప్రాప్తిస్తుంది. మన వాస్తు శాస్త్రంలో భాగంగా నైరుతి దిక్కుకు నిరుతి అనే అతను అధిపతి. అతను దేవత కాదు, రాక్షసుడు. కానీ దేవతలందరూ కూడా ఆ రాక్షసునికి నైరుతి దిక్కును అధిపతిగా నియమించారు. ఎప్పుడైతే పూజా రూమ్ అనేది నైరుతిలో ఉండకూడదు. అలా ఉంటే కష్టాలు అనేవి వస్తాయి. ఎప్పుడు కూడా దేవుళ్ళు తూర్పును కానీ, పడమరను కానీ చూస్తూ ఉండాలి. నైరుతిని కాకుండా ఏ దిశలో పెట్టినా కూడా మంచిదే. రేపు ఉదయం ఆచరించవలసిన పూజ. రేపు శంకరాచార్యుల వారి జయంతి. రేపు ఎవరైతే శంకరాచార్యుల వారిని స్మరించి మాతృపంచకం స్తోత్రాన్ని పారాయణ చేస్తారో వారి జీవితంలో తల్లి నుంచి ఏదైనా శాపాలను పొందినట్లయితే అవి విముక్తి చెందుతాయి. అదేవిధంగా మీరెవరైనా తల్లికి ద్రోహం చేసి
ఆ కర్మను అనుభవిస్తున్నట్లయితే దాని నుంచి విముక్తి అనేది చెందుతుంది. మాతృశాపం దూరం అవుతుంది. అలాగే రేపు దుర్గామాత ఆలయంలో నువ్వుల నూనెను దీపానికి దానంగా ఇచ్చినట్లయితే శత్రుబాధలు తొలగుతాయి. ఇక ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా ఎవరైతే 11 మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసి విష్ణు సహస్రనామాన్ని కానీ, లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ, లక్ష్మీ కుబేర స్తోత్రాన్ని కానీ పారాయణ చేసినట్లయితే ఆ 11 మట్టి దీపాల్లో వెలిగించిన దీపాల పుణ్యఫలం అనేది 11,000 దీపాలు వెలిగించిన పుణ్యఫలంగా అక్షయం అవుతుంది. తప్పకుండా ఈరోజు ఆచరించండి. 11 దీపాలు వెలిగించడం కాని వారు కనీసం ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అన్ని దీపాలు వెలిగించడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.